వైపు. నాది వెంటూరు అండి. నేను 7th క్లాస్ వరకు వెంటూరులో చదువుకున్నా. 8th to 10th ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్నాను అండి. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ 87 వరకు బిఎస్ఎం కాలేజీ సంవత్సరం చదువుకున్నాను. అయితే నేను ఇక్కడ నుంచి మా బంధువుల వల్ల నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి వెళ్ళి 1/6/1987 నుంచి 2008 వరకు ఏప్రిల్ వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా చేశానండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హై స్కూల్లో, గవర్నమెంట్ హై స్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి మొన్న జూన్ 2024 నెలాఖరికి నేను రిటైర్ అయ్యానండి. 3 అమ్మాయిలు నాకు. అంతా హ్యాపీగా ఉన్నట్టే అని చూడండి. ఇది మన ఈ క్లాసు మీరు మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాగ చేసిన నుంచి మంచి హ్యాపీగా ఉన్నట్టు అనుకోవాలని. అంతకుముందు ఎవరి దొరికి తిరిగినాయి మా ఇంట్లో. ఒక 3 అమ్మాయిలో 2 అమ్మాయి మాకు కరోనాలో మాకు ఇబ్బంది అయిందండి. అప్పుడు మేము కోరుకోలేని పరిస్థితి అయితే ఈ మీట్ అయిన తర్వాత రోజుగా మీకు హ్యాపీగా ఫీల్ అయ్యి కొద్దిగా మన ఊళ్ళో ఇంటూరులో ఉండడానికి కూడా మా రాంబాబు అని కోసాడు. రాంబాబు నిలబడండి. రాంబాబు, మా చేతులు సుబ్బారావు, వీళ్ళిద్దరు కూడా మా వ్యక్తుల్లో మా చుట్టాల కన్నా బంధువుల కన్నా వారే మాకు ఎక్కువగా చూసుకుంటున్నారండి. మమ్మల్ని అందరూ మన చుట్టాలు ఉన్నా కూడా మనకు అంత ఉపయోగపడేలా లేరు. దాంట్లోనే స్నేహితులు మన వీళ్ళే మంచిదని చెప్పేసి నేను కూడా అప్పటి నుంచి మానిపనికి అందుకని కంపల్సరీ రావడం జరిగిందండి. అది బయటకు వచ్చే పరిస్థితి లేదండి నేను అసలు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. కొవ్వూరు శ్రీనివాసరెడ్డి గారు వచ్చారండి. కొవ్వూరు శ్రీనివాసరెడ్డి రాలి పుర్రెల వేమవెంకట సత్యనారాయణ. నా పేరు కూరలో వేమవెంకట. చిన్న కూరలు అందరూ అప్పుడు చదువుకున్నప్పుడు 10th అయిపోయిన తర్వాత అయిపోయిన పేరుపై పాస్ అయ్యాను. మళ్ళీ పాస్ అవ్వలేదు. తర్వాత స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ టైంలో అక్కడ కాంట్రాక్టర్ చేశాను. తర్వాత చాలా పీజీలు చేసి అలా జాబ్లోకి వెళ్ళి పోర్ట్లో షిప్పింగ్ అందులో జాయిన్ అయ్యి ఇప్పుడు ఇలా ఉన్నా హ్యాపీ. వార్య కొడుకు. మా ఆవిడ పేరు మాధవి, మా పేరు నీలేష్. బీటెక్ కంప్లీట్ అయింది. ఏదో బిజినెస్ ప్లాన్లో ఉన్నాయి కదా, స్టార్ట్ చేస్తాను ఈ ఇయర్లో. ఓకే, గురుపూడి సత్యనారాయణ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు గురుపూడి సత్యనారాయణ. నేను 10th వరకు ఈ కాలేజీలో చదివాను. ఇంటర్మీడియట్ వీరాయకంలో చదివాను. తర్వాత బీటెక్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చదివాను. తర్వాత ప్రైవేట్ ఆర్గనైజేషన్ అలా 4 స్టేట్లు తిరిగి వైజాగ్లో జాబ్ చేస్తా. ప్రజెంట్ కాకినాడ దగ్గర బిల్డింగ్ కట్టుకొని సెటిల్ అవ్వడానికి 2 బాబులు. పెద్ద బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు చేస్తున్నాడు. చిన్నబాబు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ చేస్తున్నాడు. ప్రజెంట్ నేను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. అందరూ ఎవ్రీథింగ్ హ్యాపీ. కలిసి ఉండడం ఎంత 45 years తర్వాత అందరినీ కలిసి చాలా కుర్రెళ్ళ తిరుపతి అందరికీ ఎమ్మెల్సీ వైజాగ్ ఉన్నట్టు 45 years వరకు అందరికీ కలిసి కూడా ఒక విధమైన యాంగ్జైటీ కింద ఉంది కదా. హ్యాపీ మనం మనీతో కానీ ఇంకో దానికి కొనపెట్టడానికి వస్తుంది. మన సెల్ఫ్ అయినా కాన్ఫిడెన్స్ కానీ మన పిల్లలు బాగోవాలి కానీ ఇది బాగోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఎంబీఎస్ మరడియా. నా పేరు మార్కెట్ బిఎస్ఎస్ మరయ్య. మా నాన్నగారు కోఆపరేటివ్ యూనియన్ బ్యాంక్లో లగ్లో పనిచేసి రిటైర్ అయ్యారు. మేము మా నాన్నగారికి 4 పిల్లలు, 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. అమ్మాయిలు గారు వెళ్ళి ఆపరా చేసి పిల్లలతో బాగున్నారు. ఈ తమ్ముడు మాత్రం కొంచెం అనారోగ్యంతో 18 ఏళ్ళకి మరణించడం జరిగింది. నేను ఇక్కడ 10th చదివిన తర్వాత విఎస్ఎం కాలేజ్లో ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని టైపింగ్ గోపేర్ చేసుకుని చెల్లి సోపాటిలో 85లో డిగ్రీ అయిన వెంటనే ల్యాబ్ కెమిస్ట్రీ జాయిన్ అయ్యి ల్యాబ్ కెమిస్ట్రీ కానీ పర్సనల్ డిపార్ట్మెంట్లో పర్సనల్ ఆఫీసర్ ఐటీసీ కానీ డిస్టరీలో డిస్టరీ కెమిస్ట్రీ కానీ పనిచేసి ఒక 6 years ఇక్కడ ఫ్యాక్టరీలో కన్ఫర్మ్ అయిన తర్వాత పర్మనెంట్ కూడా అయ్యాను. అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి రిటర్న్ ఎగ్జామ్ రాసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్, ఎల్ఐసి అలాగే మాది కూడా జనరల్ ఇన్సూరెన్స్ అంటారు. నేను ఓరియంటల్ ఇన్సూరెన్స్లో పనిచేస్తున్నాను. అదే అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అసిస్టెంట్ తర్వాత సీనియర్ అసిస్టెంట్ అయ్యాను. ఒక 4 years క్రితం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయ్యాను. కన్విన్స్ అయ్యేసరికి నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గానే ఉన్నాను.
గ్రూప్ కమిన్స్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ తీసుకున్నాను. మా అక్కరు అయ్యార నా మిసెస్ సీతారత్నం, ఆవిడ కూడా నా దగ్గరికి వచ్చేసరికి 10th క్లాస్ వరకునే చదువుకుంది. నాకు ఒక బాబు 5-6 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆవిడ పియూసీ కంప్లీట్ చేసి, BA కంప్లీట్ చేసి, MA కంప్లీట్ చేసి వర్క్ అయ్యారు. టైప్రైటింగ్ నేర్చుకొని ఒక 20 ఇయర్స్ కిరణ్ కంటి హాస్పిటల్ అని సంతాయాత్రి ఫౌండేషన్ కాకినాడలో ఉంది. ఆ పరిస్థితికి సంబంధించింది శారదా విద్యాలయం స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో ఒక 20 ఇయర్స్గా టీచర్గా పనిచేసి ఈ మధ్యనే మానేసింది. నాకు ఒక అబ్బాయి ఇంజనీరింగ్ అనేది రూట్గా చదివారు. తర్వాత HLR జంషెడ్పూర్లో MBA చేశారు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం మెగా సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. మా కోడలు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఇద్దరు కూడా ఒకటే కంపెనీ. నాకు ఒక మనవరాలు ఒక 2.5 ఇయర్స్. ఈ మధ్యకాలం ఒక 2-3 మంత్స్ క్రితం మనవరాలు చూసుకోవడానికి పని వాళ్ళు ఉన్న అబ్బాయి కూడా ఎన్నాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. ఇప్పుడు కంపెనీకి రమ్మంటున్నారు. అందుకని నన్ను విడిచిపెట్టి ఆవిడ 2 మంత్స్ నుంచి మనవరాలు చూసుకుంటూ హైదరాబాద్లోనే ఉంది. నాకు మా నాన్నగారు కాలేజ్ చేసి ఒక 10 ఏళ్ళు ఉంది. మా అమ్మగారు ఉన్నారు, ఆవిడకి ఒక 80 ఇయర్స్. ఆవిడ ఇప్పటికీ నా దగ్గర ఉండి నాకు వండి పెడుతున్నారు. నేను ఏదైనా కావాలంటే సాయం చేయాలి, కానీ లేకపోతే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏ కావాలంటే ఆవిడే అనౌన్స్ పెట్టారు. నాకు ఇటువంటి తల్లిదండ్రులకి దొరకటం, నాకు అటువంటి భార్య దొరకటం, అబ్బాయి కానీ కోడలు కానీ మనవరాలు కానీ మంచి కుటుంబాన్ని, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంగా ఉన్నాను. భగవంతుడిచ్చే అన్నిటితో సంతోషంగా ఉన్నాను. ప్రతిదీ కూడా ఒకసారిగా వచ్చి పడుకోలేదు. మెట్టు ఎక్కినట్టుగా ఒక్క మెట్టు ఎక్కి అలా అన్ని అధిగమించి మంచి ఉన్నత శిఖరాలే అందుకున్నాను. ఎంత చెప్పడానికి నేను గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మా అబ్బాయి పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. డ్యూటీకి వెళ్ళవలసి వస్తుంది. మా ఆవిడని పంపించాను. అర్థమేంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు, ఇంట్లో పని అంతా వాళ్ళ అబ్బాయి చేసేవాడు. రావట్లేదని అలా అని పంపించాడు. ఓకే, నెక్స్ట్ మల్లిడి ఆదిరెడ్డి. మాని లక్ష్మి. హలో, నా పేరు రాధిక. నా అత్తకి చాలా 40 సంవత్సరాల తర్వాత, కానీ ఇంకా ముందే కలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను చదువుకోలేదు, 10th వరకే చదివాను. తర్వాత మానేసి మ్యారేజ్ అయింది. ఇక్కడ పిల్లలు అంతా చెప్పింది. కానీ దేవుడు ఒక వరం ఇస్తే అప్పుడు బ్యాచ్లో మనందరూ చిన్నపిల్లలు తయారైపోయి బ్యాగ్ పుస్తకాలు వేసుకుని రావాలని అనుకున్నాను. ఇప్పట్లో పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని అప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పుస్తకాలు ఇలా పట్టుకుని వెళ్ళేవాళ్ళం కదా. ఇప్పుడు వెళ్ళి ఇల్లు పుస్తకం, ఇల్లు క్యారేజీలు, ఇల్లు క్యారేజ్ అనుకుంటాను. అట్లాగే అందరూ నాకు జాబ్ చేయడానికి చాలా ఇష్టం. మన వాళ్ళందరూ జాబ్ చేయడం చాలా బయటకున్నారు. చాలా మార్ని స్వర్ణలత గారు. చదువు మా ఆయన పేరు రామలింగం. అక్కమ్మ టెక్స్టైల్లో నుంచి రిటైర్ అయ్యారు. మాకు 2 పాపలు. ఒక పాప ఆస్ట్రేలియాలో, ఒక పాప హైదరాబాద్ సాఫ్ట్వేర్. కంచెలు వీరభద్రారు ఊళ్ళోనే ఉంటారు. ఆయనకి ఈరోజు ఒంట్లో బాగోలేదని ఈరోజు రాలేదు. 2 మాది వీర వెంకట సత్యనారాయణ గారు కూడా ఊళ్ళోనే ఉంటారు. ఆయన కూడా అనారోగ్యం కారణంగా ఆయన కూడా రాలేదు. ఇప్పుడు మన డ్రిల్ సార్ ఒకసారి మాట్లాడతానంటే ఆయనకి మైక్ ఇవ్వడం జరుగుతుంది. విలువైన సమాచారాన్ని మనకి అందజేస్తారు. నా పేరు పెద్ద వెంకటకృష్ణయ్య. అన్ని గంటలు పుట్టిన మా బాధలు ఇష్టం తప్ప అంత ఇంటర్మీడియట్ ఏమో నష్టపడుతుంది. యూనివర్సిటీ హైదరాబాద్ అయ్యాం. అక్కడి నుంచి సర్వీస్ పూర్తి చదువుకుంటూ BA మ్యాథ్స్కి వెళ్ళాం. తర్వాత BD అయ్యా మ్యాథ్స్లో. తర్వాత
ఎన్నో పీహెచ్డీగా కొన్నాళ్ళు 2 సంవత్సరాలు పనిచేసిన కూర్చోవట్లేదు. తర్వాత బీడీ బీఎస్గా పనిచేస్తే 25 లీటర్లు. మాకు 3 అమ్మాయిలు, పెద్ద అమ్మాయికి ఏమో తెలుసుకుని ఆయన ఏమో 2 లీటర్లు చిట్టి వెంకటేశ్వర. అలాగే 2వ అమ్మాయి సిరిపేట శ్రీదేవి. ఆయనేమో సిరిపేట బాబు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు, ఆవిడ అబ్బాయి. అలాగే 3వ అమ్మాయి చంద్రకళ, ఆవిడ పూర్తి చదివింది అతను. వాళ్ళ ఇక్కడ రాజులు ఉన్నారు. ఆ పెద్ద ఆయనకేమో ఒక అమ్మాయి హైదరాబాద్ జాబ్ చేస్తుంది, ఎంబెక్కలు అయింది. అలాగే 2వ అబ్బాయి మానవుడు అదే బీటెక్ అయితే 3 అమ్మాయి 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బేసిక్ కంప్యూటర్ హైదరాబాద్ జాబ్ చేస్తుంది. 2వ అమ్మాయి బీటెక్ అయింది. దీని పరిస్థితి 2005 మీ అందరికీ బాధిస్తారు. వ్యాపారం తీసుకులో ఇంకా పై అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఉద్యోగం తీసుకులో ఇంకా పై అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాను. ఇది ధన్యవాదాలు. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు మేకా మురళీకృష్ణ. ముందుగా ఈ కార్యక్రమాన్ని మనకి అరేంజ్ చేసిన 4 ముఖ్యమైన ఇంపార్టెంట్ ఉన్నారు. దండమే గోవిందరాజు, మేకా శ్రీను, అలాగే జ్యోతి గారు, వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈవేళ ఇక్కడ మనం కలుసుకోవడానికి కారణం వాళ్ళ కృషి, వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ఒక రూపుగా తీర్చిదిద్ది మనల్ని అందరినీ ఇక్కడ కలుసుకునే అవకాశం ఇచ్చారు వాళ్ళందరికీ. అలాగే మన గురువర్యులకి అందరికీ నా పాదవందనం ఉంది. తర్వాత నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత కుమరపాలెం ఐటీలో ఐటీఐ చదివానండి. ఐటీఐ అయిపోయిన తర్వాత 85, 86లో హైదరాబాద్ వెళ్ళాం. తిరుపతిలో నేను చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరం ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ ఇద్దరం కలిసి ప్రైవేట్ జాబ్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి తన ముందుగా తను వచ్చాడు. తర్వాత నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయ్యాను. 89లో జాయిన్ అయ్యాను. 89లో జాయిన్ అయిన తర్వాత మా ఫాదర్ మదర్ కూడా అక్కడ వైజాగ్ నా దగ్గరికి వచ్చినాక ఇద్దరు కూడా 1 సంవత్సరంలో చనిపోయారు. తర్వాత తిరుపతిలో నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను. సో చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను. నేను స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు 35 సంవత్సరాలు జాబ్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఏమో జర్మనీలో మాస్టర్స్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. అయితే నేను ఈ నెలలోనే 28వ తారీఖున రిటైర్ అవుతున్నాను. పిల్లలకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఇదండి నా బాధ్యత. సో నాకు ఈ కార్యక్రమానికి వచ్చి మనందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది మాత్రం మర్చిపోలేని మెమరీగా గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మురళి. ముత్యాల వీరప్రసాద్ మాట్లాడతారు. నా పేరు ముత్యాల వీరప్రసాదరావు. ఇక్కడే చెల్లూరు. నాకు పాప బాబు. పాపకు మ్యారేజ్ చేస్తాను. బాబు ఇక్కడే ఉంటున్నాడు. స్టీలు వర్క్ చేస్తాడు. అందరికీ థ్యాంక్స్. ఉదయం వచ్చిన వెంటనే నన్ను స్టేజ్ మీద పిలవద్దు అన్నాడు. ఇప్పుడు ఇలా వచ్చి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముత్యాల వెంకటరాజ్ చౌదరి నాకు చాలా ప్రియమైన మిత్రుడు. 4 రోజుల నుంచి వస్తాను కలిపొద్దామని ఫోన్ చేశాడు. ఇప్పుడు ఎక్కడ కనపడలేదు. ఎవరికైనా కనపడితే చెప్పండి. ఆయన వాళ్ళ నాన్నగారు మనకి బోర్డు స్కూల్లో టీచర్గా పనిచేశాడు. ఆయన పాపారావు అనేవారు. ఆయన మన క్లాసులు కూడా చెప్పారు. వాళ్ళ అబ్బాయి కాకినాడలో ఉన్నారు. వస్తానని చెప్పాడు. మరి ఏం కనిపించట్లేదు ఇంకా. ఆయన మధ్యాహ్నం ఏమైనా వస్తారేమో ఎదురు చూద్దాం. చిన్న సత్యనారాయణ రెడ్డి రండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. పూర్వపు విద్యార్థుల అపూర్వ కలిక సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన గురువర్యులు చలమయ్య గారు అండ్ వెంకటయ్య గారు వారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.
అలాగే ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్, నా సోదరులు అండ్ నా సోదరీమణులకి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నా పేరు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి. నేను ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను. నేను ఇక్కడే 8th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. మనం 80వ సంవత్సరంలో మనం అందరూ కూడా ఇక్కడ ఈ స్కూల్ని వదిలిపెట్టి వెళ్ళాం. ఇన్ని సంవత్సరాలకి 45 సంవత్సరాలకి మనం ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని. ఈ 45 సంవత్సరాలు జీవితం ఒకలా ఉంది. ఈ రోజుతోటి ఈ బాధలు బంతులు అన్నీ తీరిపోయి ఒకరినొకరు చూసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా, అందరికీ కూడా ఒకరినొకరు చూసుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉన్నామండి. అలాగే నాకు 2 అబ్బాయిలండి. ఒకళ్ళు ఫైనాన్స్ బిజినెస్ తీసుకుంటారు. ఒక చిన్న అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడండి. ఇదండి నా బయోడేటా. నేనైతే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను. ముఖ్యంగా ఒక విషయం మీకు తెలియజేయాలనుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ కరోనా టైంలో చాలామంది చాలా ఇబ్బందులు పడి పైకి చెప్పుకోలేక కూడా చాలా బాధపడిన వాళ్ళు ఉన్నారు. అలాగే నా కుటుంబంలో కూడా కరోనా టైంలో ఆరుగురిని కోల్పోయామని. అయినా ధైర్యంగా మనం ముందుకి సాగిపోవాలి. ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు మాకు ఎవరు అండగా లేదని అనుకోవద్దు. ఇప్పుడు 80 మంది మన ఫ్రెండ్స్ అందరూ కూడా, మేమందరూ కూడా ఎవరికైనా సరే ఒక కష్టం వచ్చినా ఒక సుఖం వచ్చినా ఈ రోజు నుండి ఒక పిల్లైనా ఏదైనా గ్రూపులో పెట్టండి. పలానా వాళ్ళు అబ్బాయిది అమ్మాయిది మ్యారేజ్ అంటే అందరూ కూడా ఇక్కడ మనకు వీలైనంత మట్టికి ఎవరైనా సరే మనం వీలైనంత మట్టికి మనం వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి ఆ రోజున కూడా మనం అందరూ ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసి సరే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే కాకుండా పెళ్ళైనా సరే ఒక దుఃఖం కలిగిన కార్యక్రమం అయినా సరే మనం ఖచ్చితంగా ఈ వాట్సాప్ మెసేజ్ మనకు ఎలాగో గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్లో తెలియపరచండి. తెలియపరిస్తే ఒక ఫోన్లో పరామర్శించవచ్చు, దగ్గరలో ఉంటే వెళ్ళి పరామర్శ చేసి రావచ్చండి. అది నా పర్సనల్ విన్నపం. అది మన కమిటీ సభ్యులు ఆలోచించి అది ఏం చేయాలి అన్నది ఆలోచించి చెప్పండి. ఫైనల్గా ఈ గ్రూప్ని ప్రత్యేకంగా ఒక నేను నా ఫ్రెండ్స్ అందరినీ ఒక గారికి చేర్చాలని చెప్పి గోవిందరావు గారు, అలాగే మేఘా శ్రీనివాసరావు గారు, ఇంకా ఇలా చాలామంది ఒక గ్రూప్ ఉన్నారు. జ్యోతి గారు నా సోదరి, వీరందరూ కూడా చాలా కష్టపడి మేము ఎవరు కూడా రాకుండా మీరు అది చేయండి ఇచ్చేయండి అని పని పురమాయించకుండా ఈ రోజుని ఇలా కారణం అవడానికి కారణం ఇలా ప్రత్యేకించి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. గెట్ టుగెదర్ కార్యక్రమానికి చేసిన ప్రముఖుల నమస్కారాలు. ఈ కార్యక్రమానికి చేసిన విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నేను మై నేమ్ నేను ఎస్టీటీ టీచర్గా పనిచేస్తున్నాను. నేను 1997లో జూలై 2వ తారీఖు టీచర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే వచ్చి 26 ఆగస్టు నెలలో నా రిటైర్మెంట్. మాకు ఇద్దరు అమ్మాయి. నా పేరు నల్లమిల్లి వేదాలు. నాకు ఒక బాబు ఒక అమ్మాయి. వాళ్ళకి మ్యారేజ్ అయింది. బాబుకి ఇద్దరు అమ్మాయి ఒక అమ్మాయి. బాబుకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అందరూ హ్యాపీ. నల్లూరు శ్రీనివాసరావు, నల్లూరు సుబ్రహ్మణ్యేశ్వరి, ఇద్దరు అక్క తమ్ముడు.
నల్లూరు శ్రీనివాసరావు గారు బెహ్రైన్లో ఉంటున్నారు. ఆయన వద్దానికి చాలా ప్రయత్నం చేశారు కానీ రావడానికి వీలు లేదు, ఆయన రాలేదు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర గారు హైదరాబాద్లో ఉంటారు, కమల గారు. సుబ్రహ్మణ్యేశ్వరి నల్లూరి కమల, ఆవిడ కూడా వాళ్ళ అమ్మగారిని చూసుకోవడం గురించి వీలుపడక ఆవిడ కూడా రాలేనని చెప్పారు. కానీ ఆ ఇద్దరు కూడా మనకి ఈ ఫంక్షన్కి సంబంధించి కంట్రిబ్యూషన్ పంపడం జరిగింది. వాళ్ళకి మన స్నేహితుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నందం సుభద్ర గారు మనకు తెలవాలి కదా, ఒకసారి ఆవిడని తెలియని వాళ్ళు చూడండి. నందం వెంకటేశ్వరరావు, ఆలోచిస్తారా? అందరికీ నమస్కారం అండి. నా పేరు నందం వెంకటేశ్వరరావు, మా ఫాదర్ పేరు నందం వెంకటరావు. నేను సర్వరాశివరం నుంచి వచ్చేవాడిని. నాతో ఇంకా చాలామంది వచ్చేవారు, సూర్యకుమార్ అని, ఇంకా మేమంతా కలిసి దగ్గర ఒక 12 మెంబర్స్ వచ్చేవాళ్ళు. నేను యాక్చువల్గా ఇంటర్మీడియట్ 10th అయిపోయిన తర్వాత ఈఎస్ఎన్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేశాను. సెకండ్ ఇయర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ పోయారు. అప్పుడు నేను ఇంకా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోయాను. ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోయి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ చేసిన తర్వాత ఇంకా అటు నుంచి అటు కొంతకాలం సర్వరాశివరం బాటిలింగ్ యూనిట్లో చేశాను మెకానికల్ సూపర్వైజర్గా. తర్వాత పేపర్ ఫీల్డ్కి వెళ్ళిపోయాను, బీపీఎల్ ఉంది కదా భద్రాచలం, అక్కడ చేశాను ట్రైనీగా. ఇంకా అక్కడి నుంచి గుజరాత్ నుంచి ఇంకా తర్వాత ఓవరాల్గా నేను క్యాటర్పిల్లర్లో జాయిన్ అయ్యాను. క్యాటర్పిల్లర్ అని చెప్పేసి యూఎస్ఏ బేస్డ్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ. అందులో జాయిన్ అయిన తర్వాత ఇంకా ఆంధ్ర రావడం తక్కువైపోయింది, బాగా బయట తిరగడం అయిపోయింది. తర్వాత నాకు మచిలీపట్నంలో జరిగింది. ఆఫీసెస్ కూడా మచిలీపట్నం, అక్కడే ఆవిడ చదువుకుని నేను బ్రాటప్ ఇన్ మచిలీపట్నం. సో నేను ఇంకా అక్కడే సెటిల్ అయిపోవడం జరిగింది. తర్వాత నాకు పాప ప్రజెంట్ కెనడాలో ఉంది. తను ఎంఎస్ చేసింది. ఎంఎస్ చేసి కెనడాలో ప్రజెంట్ జాబ్ చేస్తుంది. బాబు వాడు ఎంఎస్సీ బయాలజీ చేశాడు, ఇప్పుడు పిహెచ్డీ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే అండి. నెక్స్ట్ దిస్ అకేషన్ ఈజ్ ఎక్సలెంట్. అండ్ ఇక్కడ మనం ఏం చెప్తామంటే అందరం అరే ఒరే అనుకునే స్టేజ్ అనమాట. ఇప్పుడు ఎవరిని చూసినా అరే ఒరే ఎరే వినపడుతుందా, అదే యాక్చువల్గా అదే మన స్టేజ్. అందరం నిక్కర్ల బ్యాచ్, నన్ను అందరూ బెల్బాటం అనేవాడు. అప్పుడప్పుడు బెల్బాటం అని వచ్చేవాడిని, గోలోడు నన్ను నిక్కర్ బెల్బాటం అని పిలిచేవాడు. తర్వాత ఇంకా అలాగా అయిపోయింది. ఇదేంటంటే ఈ అకేషన్ గురించి చెప్పాలంటే మన చైల్డ్హుడ్ అనేది ఒక డ్రీము. దాన్ని మళ్ళీ రీకాల్ చేసి దాన్ని రీక్రియేట్ చేసినందుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రీక్రియేట్ చేసిన దాంట్లో మెయిన్గా ఆ ఎఫర్ట్ చూపించింది మన గోలీ ఈయన, మన మెక, తర్వాత గోవిందరాజు. నిజంగా ఆ ఎఫర్ట్ పెట్టి జ్యోతి గారు, ఆల్ ఆర్ జెంటిల్మెన్ అండ్ ఆల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంకా హ్యాట్స్ ఆఫ్ యూ. ఎందుకంటే ఎవరికి పేరునే చెప్పాలంటే కొంచెం రీకాల్ చేయలేను నేను. ఆ డ్రీమ్ని రీకాల్ చేసి మళ్ళీ అరే ఒరే అనుకుని స్టేజ్కి తీసుకొచ్చింది. అసలు ఇది ఒక డ్రీమ్ అనమాట. నేనైతే ఊహించలేదు, మర్చిపోయాం ఆల్మోస్ట్ చైల్డ్హుడ్లో జరిగిన. మళ్ళీ ఇది గ్రూప్ స్టార్ట్ అయ్యి ఇదంతా క్రియేట్ అయిన తర్వాత అవన్నీ మళ్ళీ ఆ డ్రీమ్స్ అన్నీ బ్యాక్ రావడం, అన్నీ గుర్తుకు రావడం, కబడ్డీ ఆడడం, ఆ చేతులు కాళ్ళు ఎరగొట్టుకోవడం, ఆయన నోకరాజు గారు మనల్ని చేతులు తరగేసి కొట్టడం, ఇవన్నీ జస్ట్ ఐఎమ్ రీకాలింగ్ దోస్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్. సో ఇది చెప్పాలంటే రియల్లీ ఇట్స్ గోల్డెన్ ఛాన్స్ అనమాట అందరికి కూడా. సో ఇలాంటి అకేషన్స్ మళ్ళీ జరగాలని అందరం మళ్ళీ మీట్ అయ్యి అందరూ ఈ బాండ్ ఇంకా స్ట్రాంగ్ చేసి విల్ గో మూవ్ ఫార్వర్డ్ విత్ మోర్ ఎఫర్ట్స్ అండ్ మోర్ బాండింగ్ తోటి ఇంకా ఫ్రెండ్కి వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. సో మనం మిస్ సో మెనీ, మన ఒక 4-5 ఫ్రెండ్స్ని కూడా మిస్ అయ్యాం. లైక్ కందర్ రామకృష్ణ, తర్వాత ఉంగరాల విష్ణు. సో ఫర్దర్ ఆల్సో మనం ఇంకా వాళ్ళు ఆత్మశాంతి కోరాలని చెప్పి మనం కోరుతున్నాం. సో అందరూ కూడా మంచి స్టేజ్లో ఉండి, తర్వాత ఏంటంటే ఈ స్కూల్ మహత్వం, లేదంటే ఈ స్కూల్ టీచర్స్ మనకు చెప్పిన అప్పుడు బోధనలు కానీ, క్రమశిక్షణ, రెస్పాన్సిబిలిటీ, తర్వాత ఏంటంటే మెయిన్ ఆ పంక్చువాలిటీ చాలా బాగా చెప్పారండి. అవన్నీ ఏంటంటే ఈ సక్సెస్ లాట్ అనమాట. చెప్పాలంటే సో మెనీ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. నేనైతే ఆల్మోస్ట్ 20 కంట్రీస్లో పనిచేశాను. బట్ నన్ను ఎక్కడ అలా తిరుగుతా అలా ఉన్నాను లైఫ్ అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మాత్రం రిటర్న్ అయిపోయాను. ఇంకా ఫ్యామిలీతో తక్కువగా ఉండడం, తర్వాత అన్ని అకేషన్స్ మిస్ అయిపోవడం,
ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మా పిల్లలు 15 స్కూల్స్లో చదివారు. మా పాప 17 స్కూల్స్లో చదివింది, బాబు 15 స్కూల్స్. ఇక ఈ ప్లానింగ్లు, వాళ్ళకి ఫైనాన్షియల్ సిస్టమ్స్, వాళ్ళకి అన్నీ అరేంజ్ చేయడం, ఇవన్నీ చాలా టఫ్ జాబ్ అయిపోయింది నాకు చెప్పాలంటే. వెరీ వెరీ టఫ్ జాబ్ అనమాట. నా జాబ్ చూసుకుంటూ ఇవన్నీ చేయడం అన్ని బ్యాలెన్స్ కుదరలేదు నాకు. అయినా చేశాను చాలా వరకు చేసి ట్రయల్ లాంగ్ అనమాట. ఓకే, సక్సెస్ లాట్. సో మెనీ సక్సెస్, వర్క్లో బాగా సక్సెస్ అయ్యాను, నాకేం ప్రాబ్లం లేదు. వెరెవర్ ఐ గో, వెనెవర్ ఐ వర్క్, మై ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్, చాలా బాగా చేశాను నేను. సో నాకు మళ్ళీ ఆఫర్స్ వచ్చినా సరే ఇంక నేను రిజెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంకా ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ అగైన్. మళ్ళీ తిరగడం, ఆఫ్రికా కంట్రీస్ అని తిరగడం, అందరిని వదిలిపెట్టుకుని ఇప్పుడు నియర్ అండ్ నియర్ అందరినీ మిస్ అయిపోయి, సో మెనీ అకేషన్స్ మిస్ అయిపోవడం, ఇక అన్నీ స్టాప్ చేసి ఇక లాస్ట్ ఇయర్ రిటైర్ అయిపోయి ఇంకా ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఎగ్జిట్ అయిపోయి ప్రజెంట్ విజయవాడలో ఉన్నాను. సో ఇక మా పాపకి మెయిన్గా అప్పుడు ఏంటంటే నేను వర్క్, మా పాపకి మ్యారేజ్ చేయాలి. ఆ బాబు వాడు పిహెచ్డీ ట్రై చేస్తున్నాడు. ఐ హోప్ హీ విల్ ఆల్సో గెట్ హిస్ డ్రీమ్ వెరీ సూన్. దట్ ఈస్ మై స్టోరీ అండి. సో ఐ మిస్ సో మెనీ థింగ్స్, బట్ అన్నీ రీకాల్ చేసి అన్ని అందరిని తీసుకొచ్చి ఇది క్రియేట్ చేసినందుకు మాత్రం వెరీ నైస్ అండి మరడి గారు, వెరీ నైస్. సరా ఇంకేమన్నా మాట్లాడాలా సారా? కబడ్డీ అండి టైమా? అదే టైం ఇంకా లేదంటున్నారు. సో ఐ విష్ యూ ఆల్ దెమ్ వెరీ గుడ్ లక్ అండ్ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్. అండ్ విత్ దెమ్ ఆల్ వన్స్ అగైన్ మళ్ళీ ఇలాంటి అకేషన్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. నిమ్మలపూడి అనంతలక్ష్మి గారు. ఈ చెల్లూరు స్కూల్లో చదువుకున్నాను. మా పాప బాబును ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది. బాబుకి కోడలికి జాబు, పాప కాకినాడలో ఉంటుంది. థ్యాంక్స్. తర్వాత పెరుమాళ మంగతాయారు గారు రెడీగా ఉండండి. బాబా మాట్లాడతారు. హలో డియర్ ఫ్రెండ్స్, అమ్మాయిలు, ఒక అమ్మాయి ఎరోస్ చేస్తుంది, ఒక అమ్మాయి అంజనా చేస్తుంది. అరే నేను అంతా నేను వాట్సాప్లో మేము అలా ఎంకరేజ్ చేస్తున్నాను, ఎక్కడ ఎంకరేజ్ చేస్తాను. నాకు మాట్లాడి దొమ్మాట ఎక్కడా బాబు, ఏదైనా మెసేజ్ పెడతాను కానీ అందుకంటే నమస్తే అండి. నేను మరి వెంటూరు అండి, తిరుమల నాగేశ్వరరావు గారు అమ్మాయిని. మాదేమో నాకు పాప బాబులే కొల్లేపారు మంగరాయారు. నాకు పాప బాబు. ఇక్కడ పేరు పెరుమాళ్ళ నాగేశ్వరరావు గారు అమ్మాయి మంగతాయారు. హలో సిస్టర్ ఫ్రెండ్స్ అందరికీ మా పేరండి మంగతాయారండి. బిజినెస్ అండి, మా బావగారు బిజినెస్, కిరాణా బిజినెస్ అండి. వాళ్ళకు బాబు పాపానండి. వాళ్ళది తణుకు దగ్గర దమ్మిండండి. అబ్బాయి మెడికల్, అమ్మాయి తమ్ముడికి తెచ్చామని. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ అండి. మేము బ్రదర్కి అక్కారు అమ్మాయి చేసామండి. ఆ పాపకి బాబు పాపానండి. అబ్బాయికి ఇద్దరు అబ్బాయిలండి. అక్కడికి కొంచెం హెల్త్ బాగోలేదు వల్ల నేను మాట్లాడుతున్నానండి. మాది కొత్తపేట అండి. చేస్తారు పేరు మాత్రం చెప్తానండి. లక్ష్మీ ముక్తిర సముద్రరాజతనయ శ్రీరంగదామేశ్వరీం కాశీభూతమస్తదేవ వైతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాకలచ్చ విభవబ్రహ్మేంద్రగంగాధరం స్వాం త్రైలోక్యకుటుంబినీం శరదియాం వందే ముకుందప్రియం. అందరికీ థ్యాంక్స్ అండి.
పోతుల శ్రీనివాస్ గారు వచ్చారా? పోతుల శ్రీనివాస్ గారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా తల్లిదండ్రులకి గురువులకి నా పాదబంధం చెప్తాను. మొదటి విషయం, మన జ్యోతి, బాబురెడ్డి, గోవిందరాజు వీళ్ళందరూ కలిసి మనందరూ భోజనం సేకరించి మనందరూ పాల్గొని తీసుకొచ్చారు. వీళ్ళందరూ కలిసి చెప్పుకుంటున్నాం. నా పేరు పుట్టి కొండలరావు, నా మిస్సెస్ పేరు అమ్మదేవి, నాకు బాబు బాబు, పాప పేరు ప్రవళిక, బాబు పేరు అశోక్ కుమార్. ఇద్దరు కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. పాపకేమో 2 అబ్బాయిలు, బాబుకేమో పాప. ఓకేనా ప్లస్ జ్యోతి గారు, రాని వీరి గురించి నేను ఒక 2 మాటలు మాట్లాడతాను. ఆ గ్రూపు క్రియేట్ చేసింది మేడం గారు. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఓవరాల్ యాక్టివిటీ అంతా నడవటానికి, ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి వెనకాల మేము ఎంతమంది ఉన్నా కూడా ఆవిడ చేసిన పని, ఆవిడ కుర్చీలో కూర్చుని మొత్తం అంతా అరేంజ్మెంట్స్, ఈరోజు ఫుడ్ ఐటమ్స్ కానీ, స్నాక్స్ కానీ, ఈ టీచర్కి సంబంధించి సన్మానానికి కావాల్సిన సామాను కానీ, పేపర్ ప్లేట్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, గ్లాసులు కానీ, టీ కాఫీలు కానీ మొత్తం అన్నీ కూడా ఆవిడే సమకూర్చి ఆవిడే ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిడ ఎఫర్ట్స్కి మనం అంతా కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. హలో, అందరికీ నమస్కారం అండి. నా గురించి నేను చెప్పుకోవడానికి ఏమీ లేదు, అందరూ చెప్పేశారు. నేను మాచవరం నుండి వచ్చేది వల్ల సైకిల్ దగ్గర వచ్చే వాళ్ళు అందరికీ సైకిల్ పాప అనే తెలుసు. మేము ఇప్పుడు రామచంద్రపురం ఉంటాం. మా వారిది మెడికల్ షాపు. నాకు 2 బాబులు. పెద్ద బాబు చెన్నైలో ఉంటాడు, ఐబీసీలో చేస్తాడు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజరు. వాళ్ళకి ఒక పాప, ఒక బాబు. మా చిన్నబాబు బీటెక్ మెకానికల్, తను ఆస్ట్రేలియాలో ఉంటాడు. రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఇకపోతే నేను ఎల్ఐసి ఏజెంట్. ఇప్పుడు చంటి గారిలాగా నేను ఇంకా స్టిల్ డాడీ అనే వాళ్ళకి పాలసీ ఇవ్వలేం, కానీ వాళ్ళ మిస్సెస్ లాంటి వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవలకి కూడా పాలసీలు ఇవ్వగలం. ఇకపోతే మన సార్ చెప్పినప్పుడు మనం చేసే వృత్తిని గౌరవించాలి కదా, ఆ ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తున్నాను. ఇకపోతే ప్రస్తుతం అయితే మా వారేమో కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మేము రామచంద్రపురానే ఉంటున్నామండి. థ్యాంక్స్ అండి జ్యోతి గారు. ఇప్పుడు బాగిరెడ్డి గారు మాట్లాడతారు. సభాశీలైన తెలుగు మాస్టర్ గారికి, తెలుగు మాస్టర్ దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమవయస్కులైనటువంటి సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనందరినీ భగవంతుడు, మనలో ఉన్న భగవంతుడు చిన్ననాటి జ్ఞాపకాలని, మన హై స్కూల్ జ్ఞాపకాలను, మన చదువు సరస్వతమ్మ ఒడిలో తిరిగి మన చెల్లూరు వచ్చి ఈ వ్యవహారాన్ని జరుపుకుంటున్నాం. ఇది జరగడానికి ముఖ్య కారకుడు గోవిందు. చాలా కష్టపడ్డాడు మీ ఫోన్ నెంబర్లన్నీ సేకరించి. అది అతని కంటే కూడా ఎక్కువ కష్టపడింది మన జ్యోతమ్మ. ఈ సహకారానికి ముందు ఈ కార్యక్రమం జరగాలన్న ఉద్దేశంతో పూర్తి ఆమోదంతో పూర్తి సహకారాన్ని ముందు ప్రకటించింది కురెల్లా సత్యనారాయణ. అతనికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు నా కుటుంబం విషయానికి వస్తే, మా తండ్రి గారు నన్ను
మా కుటుంబాన్ని హై స్థాయిలో నిలబెట్టారు. మీలాగే నా పొజిషన్ కూడా బాగుంది. కాకపోతే 2021లో కరోనా టైంలో మిస్ అవ్వాల్సి వచ్చింది. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే మల్లె తీగకు పందిరి ఓలే, మస్క చీకటిలో వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టి మచ్చనై చెల్లెమ్మా, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టి మచ్చనై చెల్లెమ్మా, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, పెద్ద మనిషివై పూసిన నుండి ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, పెద్ద మనిషివై పూసిన నుండి ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, అటువంటను నేను గానిలే చెల్లెమ్మా, నీ చిన్ననాటి స్నేహితుడమ్మా చెల్లెమ్మా. అంత సంతోషంగా ఉందమ్మా మీ అందరినీ చూసినందుకు, నా సోదరులను చూసినందుకు. మనకి తల్లిదండ్రులు మన యొక్క పూర్తి అభివృద్ధులకి ఏ విధంగా కాంక్షిస్తారో అది మన నాన్నలని తాతలను కూడా అయ్యాం. నాన్న మీద చిన్న పాట పాడి నేను విరమించి ఉందాం అనుకుంటున్నాను. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ తెలియలేదు, చెట్టుకు విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ తెలియలేదు, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, కనిపించని కవచం ఒకటి కొడుతున్నది తెలియలేదు, ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు కానీ, తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు, తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ తెలియలేదు, చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు కానీ, చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు కానీ, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు, ఈత కొరకు నాన్న నీట నెట్టడమే తెలుసు కానీ, ఈత కొరకు నాన్న నన్ను నీట నెట్టడమే తెలుసు కానీ, నా తెగువకు ఉగుపాలు పడుతున్నది తెలియలేదు, ఈత కొరకు నాన్న నీట నెట్టడమే తెలుసు కానీ, నా తెగువకు ఉగ్గుపాలు పడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ తెలియలేదు, ఏమి తండ్రి దత్తయ్యా, ఏమి తండ్రి దత్తయ్యా, కన్నీళ్లను కూడదాసి నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తు
గురుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ తెలియలేదు. నా జీవం నా సారం, నా జీవం నా సారం చీల్చుకుంటే గాని, నా జీవం నా సారం చీల్చి చూసుకుంటే గాని, నాన్న ఇలా నేనై జీవిస్తున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తు గురుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నా స్నేహితులందరికీ మరియు గోవిందరాజుకి చెల్లెలైతే చెల్లెలు, వదినమ్మ అయితే వదినమ్మ, 2 రకాలుగా చుట్టాలు జ్యోతమ్మకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి నా క్లాస్మేట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మళ్ళీ త్వరలోనే ఎలా మనం అందరం కలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రామిరెడ్డి గారి స్పీచ్ చాలా హైలైట్గా ఉంది. నేను అసలు ఈయన ఇంత మాట్లాడతారు, ఇంత పాడతారని నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరిలోని భావాలు ఉంటాయి, కొందరు వ్యక్తం చేయగలరు, కొందరు వ్యక్తం చేయలేరు. కానీ ఆయన చాలా బాగా వ్యక్తం చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఒక్కసారి తప్పట్లతో తెలియజేయండి. దయచేసి ఇప్పుడు దాకా పరిచయాలు చేసుకున్నవారు ఎవరైనా భోజనాలు చేయదలుచుకుంటే భోజనాలకు వెళ్ళచ్చు. ఇంకా మిగిలిన వారు ఒక 15-20 మంది ఉన్నారు, వారు కొంచెం వేచి చూస్తే మిగతా వాళ్ళు భోజనానికి వెళ్ళినా అభ్యంతరం లేదు. బావిరెడ్డి గారు చాలా చక్కగా పాడారు. వారిలో ఒక గాయకుడు దాగి ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. ఆయన ఈ సందర్భంగా గోవిందరాల్లో గాయకుడు ఉన్నాడని తెలుసు కాబట్టి నేను ఆయన పొగలేకపోయాను. బావిరెడ్డి గారిలో గాయకుడు ఈవేళ బయటపడ్డాడు మా దగ్గర. థ్యాంక్ యూ. కమలంపూడి నర్సిరెడ్డి గారు, తర్వాత కమలంపూడి సుబ్బారెడ్డి గారు రాలేదు. తేపతి శ్రీనివాస్ గారు, తర్వాత కమలంపూడి నర్సిరెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కమలంపూడి నర్సిరెడ్డి. నేను నాసవరం నుంచి వచ్చేవాడిని ఇక్కడికి. 10th క్లాస్ ఇక్కడ చదివాను. డిగ్రీ బిఎస్ఎం కాలేజీలో చదివాను. బిజినెస్ పరంగా మేము వైజాగ్లో సెటిల్ అయ్యాము. మాకు 3 అమ్మాయిలు, 3కి మ్యారేజెస్ అయిపోయినాయి. నాకు నా 5 మనవాళ్ళు, 3 మనవరాళ్ళు, 2 మనవాళ్ళను. అందరికి ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంత ఉందాగా జరిగిందంటే దీనికి కారకులైనటువంటి బావిరెడ్డి గారికి, జ్యోతి గారికి, గోవిందరాజు గారికి, మర్రెడ్డి గారికి, మేఘా శ్రీని గారికి అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. తేపతి శ్రీనివాస్ గారు రావాల్సిందే కోరు. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసు తేపతి. నేను మాచవరం నుంచి వచ్చానండి. మాచవరం నుంచి సత్తి బావరెడ్డి గారి సైకిల్ మీద, వేము సుబ్బారావు గారి సైకిల్ మీద, వల్లు రమేష్ గారి సైకిల్ మీద చాలా బాధపడుతూ ఈ ఊరు స్కూల్కి వచ్చి వర్షంలో బురదలో కొట్టుకుంటూ నడుచుకుంటూ పోకుంటూ వచ్చేవాళ్ళు. అందరూ చాలా బాగా చదువుకున్నాము. ఈరోజు ఇందులోకి వచ్చామండి. నేను ఇప్పుడు పంచాయతీరాజ్ నర్సీపట్నం బిజినెస్లో టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి. అబ్బాయి బీటెక్ మెకానికల్ చేసాడు. తర్వాత ఫార్మాసిటీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడండి. వైజాగ్లో నా దగ్గరే ఉంటాడు. మా అమ్మాయి ఏమో కంప్యూటర్ బిఎస్సి కంప్యూటర్ చేసిందండి. ప్రస్తుతం ఏమో ఆంధ్రాలో ఉంటుందండి, ఆస్ట్రేలియా. మామూలుగా చార్టెడ్ అకౌంటెంట్ అండి. అదండి నా బయోడేటా. నాకు ఇంకా 2 years సర్వీస్ ఉందండి. యాజ్ ఏ టెక్నికల్ ఆఫీసర్గా నర్సీపట్నంలోనే రిటైర్ అవుతాను. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించినందుకు దండుమేని గోవిందరాజు గారికి, సత్య బావిరెడ్డి గారికి, మన జ్యోతి గారికి, మేఘా శ్రీనివాసరావు గారికి, వీరందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం వల్ల నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎప్పుడు వద్దామని చాలా ఆనందపడ్డాను. చాలా దూరం నుంచి కూడా వచ్చాను. నర్సీపట్నం నుంచి నేను వచ్చాను. సెలవు.
థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. వాడపల్లి శేషరామ్ గారు, ఆయన హైదరాబాద్ నుంచి రావాలి వస్తానని వాగ్దానం చేశారు. మరి ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయినట్టున్నారు. ఇప్పుడు వల్యం రమేష్ గారు తర్వాత వల్లూరు సత్యప్రసాద్ రెడీగా ఉండాలి. వల్లూరు సత్యప్రసాద్, తర్వాత వల్లూరు వీరరాఘవులు గారు. వల్యం రమేష్ గారు మాట్లాడతారు. నమస్తే అండి, నా పేరు వల్యం రమేష్. నేను ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాక్టీషనర్ని. నా మిస్సెస్ నా మేనకోళ్ళే ఏలూరు మాట్లాడమ్మాయి. నాకు అమ్మాయి అబ్బాయి. అమ్మాయి ఏమో రాజమండ్రి మ్యారేజ్ చేశాను, అమెరికాలో బోస్టన్లో ఉంటుంది. మా అబ్బాయి కూడా మెడికల్ ఆయుర్వేదిక్ మెడికల్ డాక్టర్. మ్యారేజ్ చేశాను, గోరగపూడిలో ఉంటాను. మీ అందరినీ కలిసినట్టు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. వల్లూరు సత్యప్రసాద్, వల్లూరు సత్యప్రసాద్ మొత్తం ఈరోజు అరేంజ్మెంట్స్ ఇక్కడ ఈ టెంట్ హౌస్కి సంబంధించి కానీ మొత్తం ఇక్కడ సప్లై సంబంధించి కానీ మొత్తం అంతా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. అవి వెనకాల నుంచున్నారు ఆయన, ఒకసారి చూడండి అందరూ. వల్లూరు వీరరాఘవులు గారు రండి. వల్లూరు వీరరాఘవ గారు అక్కడ వెనకాల నుంచున్నారు, ఆయన కూడా స్టేజ్ మీదకి రానంటున్నారు. వల్లూరు వీరరాఘవులు గారు. వేమూరు సుబ్బారావు గారు. తర్వాత వెచ్చా సుబ్బారావు గారు. అందరికీ నమస్కారం అండి. మా గురువు గారు డ్రిల్ మాస్టారు, తర్వాత తెలుగు మాస్టారు ఇద్దరు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను వేమగిరి హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. మా పెద్ద అమ్మాయి ఎంఎస్సీ చదివింది, చిన్న అమ్మాయి ఎంబీఏ చదివింది. ఈ కార్యక్రమాన్ని ఇంత కష్టపడి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వల్లూరు వీరరాఘవులు గారు రాలేదు రండి. వెచ్చ సుబ్బారావు మాట్లాడతారు. హలో హలో, నేను 44 సంవత్సరాల తర్వాత మీ అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇటువంటిది మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను. నా పేరు వెచ్చ సుబ్బారావు, నేను పిల్లల్లో ఉంటాను. నాకు ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, కాకినాడలో ఉంటాను. థ్యాంక్ యూ. వైట్ల సూర్యకళ గారు. వైట్ల వీర వెంకట సత్యనారాయణమూర్తి రారా. అది కాదు, చిన్నప్పుడు పొడవుగా ఉండి డామినేట్ చేయడం కాదు, మాట్లాడాలి వచ్చి దా. అందరికీ నమస్కారం అండి. నా పేరు వైద్యులు గారు. నాకు చెల్లూరులో గృహదేశంలో విలేజ్ ఉండేది. తర్వాత ఆల్మోస్ట్ సెటిల్ అయ్యాను. అమ్మాయి అబ్బాయి మనవడు కొడుకు ఉండదు. అలాగే ఒక రైస్ మిల్లో కింద ఆగమూరులో పెదపల్ల శక్తి రైస్ మిల్లో సాధీగా నడుస్తుంది. అజయ్ గారు, జ్యోతి గారికి ప్రధాన వందనాలు. టీచర్ గారు కూడా, టీచర్ కూడా ప్రధాన వందనాలండి. ఎలా తీసుకోండి. థ్యాంక్ యూ సత్యం. యాదగిరి వెంకట్రావు. కె ప్రతాప్ రెడ్డి. చాలామంది మిత్రులు ఈ మిత్రుల్ని కావాలని కలిపారు, బాగుంది.
ఆ లిస్టులో లేరు పాపం వీళ్ళంతా ఎవరో కూడా. కానీ వాళ్ళ సహోదరులందరూ కలిపినా కూడా మేము ఎంత ప్రయత్నం చేసినా ఫోన్లు ఎత్తారు, మాట్లాడారు. ఈరోజు రాలేదు వారు, మరి ఇంచేతో తెలియదు. యాదగిరి వెంకట్రావు, కె ప్రతాప్ రెడ్డి, చాన్ కుమార్ గారు రండి సార్. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు కష్టపడి.